మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిరెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పార్టీలో ఏపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొనడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే 5 డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ కాగా పోలీసులు వారిని విచారిస్తున్నారు. మరో 5 పరీక్షల నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తల వీరంగంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయి, ఈ నెట్వర్క్ వెనుక ఉన్నదెవరు అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతుంది. అయితే ఈ డ్రగ్ పార్టీలో అటు ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఇప్పటికే 5 డ్రగ్ పాజిటివ్ గా తెలిసారు అధికారులు. మరో 5 వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. మొత్తంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో విచారణ అయితే కొనసాగుతూ ఉందని చెప్పాలి. మొత్తంగా పోలీసులు జరిపిన మెరుపు దాడులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పార్టీలో ఏపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొనడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పటికే 5 డ్రగ్స్ తీసుకున్నట్టు అధికారులు నిర్ధారించడం జరిగింది. మరో 5 పరీక్షల కోసం హాస్పిటల్కు పంపినట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీ నిర్వహణకు సంబంధించి పోలీసులు దర్యాప్తు అయితే స్పీడప్ చేశారని చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ చేస్తుంది. పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తంగా పార్టీలో ఏపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొనడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే 5 డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. వారిని విచారిస్తూ ఉన్నారు. మరో 5 పరీక్షల నిమిత్తం హాస్పిటల్ తరలించిన పరిస్థితి. మొత్తంగా రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తల వీరంగానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయి, నెట్వర్క్ వెనుక ఎవరున్నారు అనే కోణంలో విచారణ సాగుతూ ఉంది. ఇప్పటికే ఎవరైతే డ్రగ్ పాజిటివ్ గా వచ్చారో వారందరినీ కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తెచ్చిచ్చారు, మీడియేటర్స్ ఎవరైనా ఉన్నారా, దీని వెనక ఎవరు ఉన్నారా అన్న దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. అయితే మొత్తంగా ఈ డ్రగ్ పార్టీలో అటు ఏపీకి చెందిన ఎంపీ కూడా ఉండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. మొత్తంగా బడా వ్యాపారవేత్తలు అలాగే రాజకీయ నాయకులు ఇందులో ఉండడం విశేషంగా కనిపిస్తోంది. వీరు సృష్టిస్తున్న వీరంగానికి సంబంధించి పోలీసులు వారిపై ఉక్కుపాదం మోపారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, మొత్తంగా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఏదైతే డ్రగ్ పార్టీ జరిగిందో అందులో ఏపీకి సంబంధించిన ఎంపీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఇప్పటికే 5 పాజిటివ్ గా తేలారు. మరో 5 కోసం పోలీసులు హాస్పిటల్ పంపించిన పరిస్థితి. ఎలా ఉంది విచారణ? ప్రస్తుతం నేను మొయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఉన్నాను. ఎగ్జాక్ట్ గా మీరు చూస్తున్నటువంటి ఇదే ప్లేస్ లో రాత్రి డ్రగ్ పార్టీ నిర్వహించారు. ఈ డ్రగ్ పార్టీలో 10 మంది పార్టిసిపేట్ చేశారు. అందులో ఒక మహిళ ఉంది. ప్రస్తుతం నేను చూస్తున్నటువంటి ఎగ్జాక్ట్ గా ఈ చైర్స్ ఏవైతే ఉన్నాయి, ఈ సోఫాస్ కావచ్చు, ఇక్కడే 10 మంది కూడా కూర్చొని ఉన్నారు. ఇక్కడ నేను కూర్చున్నటువంటి ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ మహేష్ ఇక్కడ కూర్చున్నాడు. ఆ తర్వాత ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి తన తమ్ముడు ఇద్దరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బిజినెస్ మ్యాన్స్ ఇక్కడ ఉన్నటువంటి చైర్లోనే, అంటే ఇదే సోఫాలో కూర్చున్నారు. ఇక్కడ డ్రగ్ పార్టీని నిర్వహించారు. ఆ టైంలో ఇటుగా వస్తున్నటువంటి పోలీసులను చూసి ఫైట్ చేశారు శర్మ, ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యాపారస్తుడు. అయితే ఆ తర్వాత పోలీసులు వచ్చారు అని చెప్పేసి ఈగల్ టీం వచ్చిందని పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు చుట్టుముట్టడంతో ఇక్కడ పార్టీ ఏం జరగడం లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హుక్కా వీటన్నిటిని పోలీసులు రాత్రి వచ్చిన తర్వాత మొత్తం చెల్లాచెదురు చేసేశారు. ఈ పార్టీనంతా కూడా మొత్తం తీసేశారు. కానీ అప్పటి వరకు దాదాపు 2 గ్రాముల ఇక్కడ డ్రగ్ ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత విదేశీ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ టేబుల్స్ మీద ఎంత జలసాగా అంటే 9 మంది అటు పొలిటికల్, అదేవిధంగా
అదేవిధంగా వ్యాపారస్తులు మొత్తం ఇక్కడే డ్రగ్ పార్టీని నిర్వహించి ఎంజాయ్ చేస్తున్నారు. డీజే సౌండ్స్, అదేవిధంగా ఒక మహిళ పాల్గొన్నది. ఎంత జోష్లో ఉన్నారంటే పోలీసులు వచ్చేసరికి వాళ్ళకి అప్పటికి పోలీసులనని తెలియక ఫైట్ చేశారు. ఫైట్ చేసిన తర్వాత 4 కాల్పులు కాల్చాడు గాల్లో. ఆ తర్వాత పోలీసులు ఆ గన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ డ్రగ్ పార్టీకి సంబంధించి కేవలం వ్యాపారస్తులు మాత్రమే పార్టిసిపేట్ చేయడమే కాకుండా అటు పొలిటికల్ వాళ్ళు ఉండడం వల్ల కొంతవరకు పొలిటికల్ గా ఈ కేసు టర్న్ చేసిందనే చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కీలకంగా ఉన్నటువంటి రాజకీయ కుటుంబం టీడీపీలో మొదటి నుంచి కూడా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ వాళ్ళదైతే వాళ్ళ నాన్న సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం కూడా పనిచేస్తున్నారు. మొదటిసారి పార్లమెంట్కి పోటీ చేసినప్పుడు ఈ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ని ప్రజలు నమ్మి తను ప్రజల పక్షాన నిల్చుంటాడు, ప్రజల గొంతుకగా ఉంటాడు అని చెప్పేసి ఎంపీగా గెలిపించారు. వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా టీటీడీ గతంలో చైర్మన్ గా పనిచేశారు బోర్డుకి. అయితే ఇప్పుడు ఈ డ్రగ్ పార్టీకి అసలు ఎందుకు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ వచ్చాడు, ఎందుకు పాల్గొన్నాడు, ఇలాంటి పార్టీలు చేయడం అనేది తనకి తప్పని తెలియదా, ఎందుకు ఈ పార్టీలో పార్టిసిపేట్ చేశాడు అనేది రాజకీయంగా విమర్శలకు గురి చేస్తుంది. మరొకసారి నేను చూపిస్తున్నాను. రాత్రి కూడా ఆస్టీజీ సోఫాలన్నీ దగ్గర వేసి ఉన్నాయి. ఇక్కడ కూర్చొని వాళ్ళు ఆ డ్రగ్ ని ఎంజాయ్ చేయడంతో పాటు 5 డ్రగ్ ని తీసుకున్నట్లుగా కూడా ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. మరో 5 బ్లడ్ శాంపిల్స్ అనేవి పంపించారు. సో ఎవరైతే ఈ పార్టీకి వచ్చినటువంటి పొలిటికల్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళంతా వచ్చినప్పుడు కనీసం ఇలాంటి డ్రగ్ పార్టీ జరుగుతుంటే ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం చేయలేదు. ఒకవేళ ఈ డ్రగ్ పార్టీ చేసుకుంటున్నామని బయట పోలీసులకి తెలిసినా, మీడియాకి తెలిసినా వాళ్ళ రాజకీయ భవిష్యత్ ఏంటి, వాళ్ళని నమ్మి ప్రజలు గెలిపించినటువంటి వాళ్ళు ఎలాంటి విమర్శలు చేస్తారు, వాళ్ళ ముందు ఎలా తలెత్తుకోవాలి అని కనీస ఆలోచన లేకుండా ఇలాంటి డ్రగ్ పార్టీలో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు అని అంటే ఇప్పటి వరకు తను డ్రగ్ తీసుకున్నాడా తీసుకోలేదా అనేది అయితే ఎక్కడా నిర్ధారణ అవ్వలేదు ఎంపీ. కానీ డ్రగ్ పార్టీలో పార్టిసిపేట్ చేయడము, ఆ పార్టీ జరుగుతున్నా కూడా ఇది తప్పు అని చెప్పకుండా ఆ పార్టీని ఎంకరేజ్ చేస్తున్నట్లుగానే భావించవచ్చు. సో ఇది పూర్తిగా ఖండించాల్సినటువంటి బాధ్యత ఉంది ఒక రాజకీయ నాయకుడిగా, ప్రజల క్షేమం కోరుకునేటువంటి వ్యక్తిగా అని చెప్పేసి అనేక విమర్శలు కూడా మహేష్ కుమార్ యాదవ్ కి సంబంధించినటువంటి తన మీద ఆరోపణలు వస్తున్నాయి. పైలట్ రోహిత్ రెడ్డి తన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏ విషయాలు వచ్చినా పైలట్ రోహిత్ రెడ్డి కీలకంగా ఉంటాడు. గతంలో ఎమ్మెల్యే కొనుగోలు విషయాలు తర్వాత అప్పుడు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్తో ఈ ఫామ్ హౌస్లోకి ఎవరు వచ్చారు ఏంటి అని అడుగున సీసీ కెమెరాలు ఉండేవి. కానీ ప్రస్తుతానికి ఎక్కడా కూడా వీళ్ళు సీసీ కెమెరాలు పెట్టినవి లేవు. అంటే ఈ ఫామ్ హౌస్లో ఏం జరిగినా ఎలాంటి ఎవిడెన్స్ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఎక్కడా సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు చేయలేదు. ఆ సీసీ కెమెరాలన్నింటినీ కూడా తొలగించారు. కానీ గతంలో ఈ ఫామ్ హౌస్ కి రావాలి అంటే ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఏం జరుగుతుంది అనేది గతంలో పిన్ టు పిన్ అనేది అప్డేట్ ఉండేది. సో బయటికి ఏదైనా ఎవిడెన్స్ ఇలాంటి విషయాలు జరిగినా ఎవిడెన్స్ వెళ్ళేది. కానీ ఎప్పుడైతే ఈ ఫామ్ హౌస్ కొంత రచ్చ అయ్యిందో ఎమ్మెల్యేల కొనుగోలు తర్వాత, అప్పుడు వాళ్ళ తమ్ముడు పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడు తర్వాత రాహుల్ స్ప్రిగ్లీగంజ్ ఇలాంటి వాళ్ళతో కొంతమేరకు ఇందులోనే పార్టీ జరుగుతున్నటువంటి సమయంలో గొడవలైంది. ఆ సీసీ ఫుటేజ్ అదంతా కూడా బయటకు వచ్చింది. ఆ తర్వాత సీసీ కెమెరాస్ ఉంటే ఇలాంటి విషయాలు పార్టీలు జరిగినా ఏం జరిగినా రైట్స్ జరిగినప్పుడు పోలీసులు ఇక్కడికి వస్తే ఎవిడెన్స్ దొరికే అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కంప్లీట్గా తీసేశారు. ఇప్పుడు మనం ఎక్కడ ఎలాంటి ఎవిడెన్స్ మనకే కాదు పోలీసులకి ముఖ్యంగా, అంటే పోలీసులు ఏదైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలన్నా ఇక్కడ ఎక్కడ సీసీ కెమెరాలు అనేవి కనిపించలేదు. ఇక్కడ పార్టీ చేసుకున్నటువంటి టైంలో భారీ సౌండ్స్ని ఏర్పాటు చేశారు, సాంగ్స్ పెట్టుకున్నారు, డీజేలు, డ్రగ్గు, మరోవైపు హుక్కా, వీటన్నిటిని బ్యాన్ చేసినప్పటికీ హుక్కా మన దగ్గర బ్యాన్లో ఉంది. కానీ హుక్కాని కూడా వీళ్ళు ఉపయోగించి ఎంజాయ్ చేస్తున్నారు. దాంతోపాటు వీళ్ళని అసలు ప్రజలు ఏ విధంగా నమ్మి గెలిపించుకున్నారు, ఇలాంటి పార్టీస్లో ఎంజాయ్ చేయడానిక, ఏ వ్యాపార మీటింగ్లు కావచ్చు, ఇలాంటివి ఎక్కడైనా ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఇలాంటి డ్రగ్ పార్టీలకు అసలు ఎందుకు వెళ్ళాడు ఎంపీ?
ఎవ్వరు డ్రగ్ తీసుకున్నాడా తీసుకోలేదా అన్న విషయం గురించి ఎక్కడ చర్చించడం లేదు. అసలు ఎందుకు ఈ పార్టీకి అటెండ్ అవ్వాల్సి వచ్చింది? తన కళ్ళ ముందే డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి వాళ్ళని ఎందుకు ఆపలేదు? తను ఈ పార్టీనే ఆపలేకపోయాడు అని అంటే ప్రజలకు ఎలాంటి సేవ చేయగలడు, ఏం మంచి చెప్పగలడు అని చెప్పి రాజకీయ నాయకులు అనేక విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ పార్టీలో పాల్గొన్నటువంటి 5గురికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. మరో 5గురికి అంటే డ్రగ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళలో ప్రస్తుతానికి ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ లేరు. కానీ డ్రగ్ పార్టీలో పాల్గొన్నటువంటి వ్యక్తి కాబట్టి తనకి బ్లడ్ టెస్టుల కోసం ఎర్రగడ్డ రిహాబిలేషన్ సెంటర్ అంటే బ్లడ్ నమూనాని సేకరించడానికి అక్కడికి పంపించారు. ఒకవేళ టెస్ట్లో పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనేది అఫీషియల్గా అధికారులు ప్రకటించాల్సి ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ కేసు 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఎంపీ డ్రగ్ పార్టీలో పాల్గొన్నాడు అన్న దాని మీద పెద్ద చర్చ కొనసాగుతుంది. వాళ్ళ కుటుంబ నేపథ్యం చూస్తే మొత్తం రాజకీయ నేపథ్యమే. వాళ్ళ నాన్న ప్రస్తుతానికి ఎమ్మెల్యే, గతంలో బోర్డు చైర్మన్గా పనిచేశారు. వాళ్ళ మామ రామకృష్ణుడు గతంలో రాజకీయాల్లో టీడీపీలో కీలక పాత్రను పోషించారు. ఇటు చూస్తే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇలా ఎటు చూసినా సరే ఈ మహేష్ కుమార్ యాదవ్ కుటుంబ నేపథ్యం అనేది కంప్లీట్గా రాజకీయంగా ఉంది. వాళ్ళ కుటుంబం మీద ఒక గౌరవం ఇవన్నీ ఉన్నాయి. అలాంటి కుటుంబంలో ఉన్నటువంటి మహేష్ కుమార్ యాదవ్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ బిజినెస్ మీటింగ్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఎలాంటి మీటింగ్స్ అయినా పెట్టుకోవచ్చు. దానికి ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పడం లేదు. అది తప్పు అనని ఏ పార్టీ కూడా విమర్శించడం లేదు. కానీ నిన్ను గెలిపించింది కేవలము ప్రజాసేవ చేస్తావు, ప్రజలకు మేలు చేస్తావని కదా. కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ డ్రగ్ పార్టీలో ఎందుకు పార్టిసిపేట్ చేశావు, ఎందుకు ఉన్నావు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఓటు వేసినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు తనని సూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న, డ్రగ్ పార్టీలో ఎందుకు పార్టిసిపేట్ చేశారు, డ్రగ్ పార్టీ అక్కడ జరుగుతుంటే అది తప్పు అని ఎందుకు చెప్పలేకపోయారు, ఎందుకు ఆ పార్టీని ఆపేయలేకపోయారు అనేది పెద్ద చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నటువంటి టైంలోనే అది కనీసం అంటే ఆ డ్రగ్ అని చెప్పేసి అతనికి తెలుసు, ఆల్రెడీ పార్టీలో జరుగుతుందని ముందుగానే తెలుసు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అప్పుడైనా కనీసం తను స్పందించి ఈ పార్టీని ఎంకరేజ్ చేయకుండా తను వెళ్ళిపోయి ఉండి పోలీసులకి చెప్పి ఉంటే ఒక బాధ్యత యుతుడుగా అంటే ఒక బాధ్యత గల వ్యక్తిగా, లేదంటే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి తనకి ఇలాంటి ఏదైతే ఇప్పుడు డ్రగ్కి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి ఈగల్ టీం ఎంత కష్టపడుతుంది, అసలుకి డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి, ఇవన్నిటి మీద అదేవిధంగా చట్టాల మీద వీటన్నిటి మీద ఒక రెస్పెక్ట్ అనేది ఉండేది. కానీ ఆ చట్టాలని అతిక్రమించే విధంగా ఆ చట్టాలు ఉన్నా సరే ఏమున్నా సరే నాకేంటి అనే విధంగా ప్రవర్తించాడు అని చెప్పేసి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ కేసుకి సంబంధించి డ్రగ్ పార్టీ అని చెప్పేసి రాత్రి చేసినటువంటి పార్టీలో రచ్చనే చేశారు. అటు పొలిటికల్ వ్యాపారస్తులు పాల్గొనడంతో ఇది పెద్ద రాజకీయంగా వ్యాపార రంగంలో చర్చకు దారితీసింది. ఇక్కడికి వచ్చినటువంటి మహిళా కానిస్టేబుల్స్ అంటే రాత్రి ఈ పార్టీలో ఒక మహిళ కూడా పార్టిసిపేట్ చేసింది కాబట్టి సో మహిళా కానిస్టేబుల్స్ వచ్చారు, స్థానిక పోలీసులు వచ్చారు, దాంతోపాటు ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు వీళ్ళందరూ వచ్చిన తర్వాతనే ఈ పార్టీ కంప్లీట్గా అసలు ఎలాంటి అనుమతులతో జరుగుతుంది, డ్రగ్ వాడుతున్నారా లేదా, వాళ్ళకి యూరిన్ టెస్టులు చేసిన తర్వాతనే పోలీసులు నిర్ధారించారు. ప్రసన్న, థ్యాంక్ యూ సుజాత.